హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైథాన్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. డేటా స్ట్రక్చర్స్ అనేవి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మనం పైథాన్ లో ఉన్న మెయిన్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఒక ఇంట్రడక్షన్ లో తెలుసుకుందాం. వాట్ ఆర్ డేటా స్ట్రక్చర్స్? డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే డేటాను ఆర్గనైజ్ చేయడానికి మనం డేటా స్ట్రక్చర్స్ ని యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్స్ వల్ల డేటాని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు అండ్ మ్యానిపులేట్ కూడా చేయొచ్చు. మెయిన్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ లో మనకి లిస్ట్స్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్ అండ్ స్ట్రింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నిటిని చాలా యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేశారు. వెన్ టు యూజ్ దిస్ డేటా స్ట్రక్చర్స్? మనం ఈ డేటా స్ట్రక్చర్స్ ని వాడాలంటే సిచ్యువేషన్స్ బట్టి డిసైడ్ చేయాలి. మనకి టోటల్ గా 5 మెయిన్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, విచ్ ఆర్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అండ్ స్ట్రింగ్. లిస్ట్ ని మనం ఆర్డర్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అలానే టపుల్ ని మనం ఫిక్స్డ్ డేటాని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలానే సెట్ ని మనం యూనిక్ వాల్యూస్ ని మెయింటైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలానే డిక్షనరీని మనం కీ వాల్యూ పేర్స్ ని ఆర్గనైజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలానే స్ట్రింగ్ ని మనం టెక్స్ట్ మ్యానిపులేషన్ కోసం యూజ్ చేస్తాం. అండ్ అప్కమింగ్ వీడియోస్ లో ఈచ్ డేటా స్ట్రక్చర్ గురించి బ్రీఫ్ గా నేర్చుకుందాం. లైక్ ఆ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఆ డేటా స్ట్రక్చర్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, అండ్ ఆ డేటా స్ట్రక్చర్ సింటాక్స్ ఎలా ఉంటుంది, అండ్ ఆ డేటా స్ట్రక్చర్ లో ఏ ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఆపరేషన్ ని మనం సింపుల్ ప్రోగ్రామ్ తో పెర్ఫామ్ చేస్తూ ఇంకా సింపుల్ గా నేర్చుకుందాం. ఇప్పుడు మనకి పైథాన్ లో ఉన్న డేటా స్ట్రక్చర్స్ గురించి ఒక బేసిక్ ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో మనం లిస్ట్ గురించి ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.